డియర్ స్టూడెంట్స్, మనం నైన్త్ క్లాస్లో న్యూ సిలబస్ చాప్టర్ 10 వర్క్ అండ్ ఎనర్జీ ఈ లెసన్ చెప్పుకుందాం. ఈ లెసన్ మనకి ఇంకా మిగిలే ఉంది. సరే, కేర్ఫుల్గా అర్థం చేసుకుందాం. వర్క్ అంటే పని, ఎనర్జీ అంటే శక్తి. ఈ పదాలు మనకు తెలిసినా కూడా సైంటిఫిక్గా వీటి మీనింగ్ వేరే ఉందన్నమాట. ఏంటో చూద్దాం. In the previous few chapters, we have talked about ways of describing the motion of the objects. సరే, మోషన్స్ అనేవి ఎలా మూవ్ అవుతాయి అవన్నీ నేర్చుకున్నాం. గ్రావిటేషన్ అంటే కూడా ఇంతకు ముందు లెసన్లో మనం నేర్చుకున్నాం. అనదర్ కాన్సెప్ట్స్ దట్ హెల్ప్స్ us అండర్స్టాండ్ అండ్ ఇంటర్ప్రిట్ మెనీ న్యాచురల్ ఫినామినా ఈజ్ వర్క్. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే వర్క్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మామూలుగా మనకు వర్క్ అంటే తెలుసు కదా సార్ అంటే, జనరల్గా వర్క్ అంటే పని అనేది వేరు, ఇక్కడ సైంటిఫిక్గా దాని గురించి తెలుసుకోవటం వేరనమాట. ఓకేనా? సరే, వీటిని గురించి ఈ చాప్టర్లో మనం నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఆల్ లివింగ్ బీయింగ్స్ నీడ్ ఫుడ్. బ్రతికున్నటువంటి అన్ని ప్రాణులకు కూడా ఖచ్చితంగా ఆహారం అనేది కావాలి. లివింగ్ బీయింగ్స్ హ్యావ్ టు పెర్ఫార్మ్ సెవరల్ బేసిక్ యాక్టివిటీస్ టు సర్వైవ్. అవి బ్రతికుండాలంటే రకరకాల పనులు చేస్తుంటాయి. వీటిని జీవన ప్రక్రియలు అంటాం. ఏదో కాకులు అయితే ఎగురుకుంటూ పోతాయి, ఎక్కడో గూడు కట్టుకుంటాయి, మరలా ఆహారం తెచ్చుకుంటాయి. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి పని చేస్తుంటుంది అనమాట. ఓకే, ది ఎనర్జీ ఫర్ దీస్ ప్రాసెసెస్ కమ్స్ ఫ్రమ్ ఫుడ్. ఎక్కడి నుంచి వస్తుంది వాటికి ఎనర్జీ? అవి తీసుకుంటే ఆహారం నుంచే కదా. వీ నీడ్ ఎనర్జీ ఫర్ అదర్ యాక్టివిటీస్ లైక్ ప్లేయింగ్, సింగింగ్, రీడింగ్, రైటింగ్, థింకింగ్, జంపింగ్, సైక్లింగ్ అండ్ రన్నింగ్. మనము ఈ రకంగా సైక్లింగ్ చేయాలన్నా, జంపింగ్ చేయాలన్నా, మనం పాడాలన్నా, ఆడాలన్నా, ఏదైనా రాయాలన్నా ఖచ్చితంగా మనకు కూడా ఎనర్జీ అనేది ఉండాలి. ఓకేనా? ఎక్కువ స్ట్రైనస్ వర్క్స్ చేయాలంటే మనకు ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలి. కష్టమైన పని తవ్వాలనుకో నేలని, సాధారణంగా ఉండే ఎనర్జీ కంటే కూడా ఇంకా ఎక్కువ ఎనర్జీ మనకు అవసరం అవుతుంది. యానిమల్స్ టు గెట్ ఎంగేజ్డ్ ఇన్ యాక్టివిటీస్. మనమే కాదు, ఎనిమల్స్ కూడా రకరకాలైన యాక్టివిటీస్లో ఎంగేజ్ అవుతుంటాయి. కరెక్టేనా? ఫర్ ఎగ్జాంపుల్, దే మే జంప్ అండ్ రన్. ఎనిమల్స్ ఉన్నాయి చూసారా, అవి అవసరమైతే ఎగిరి దూకాల్సి వస్తుంది, పరిగెత్తాల్సి వస్తుంది. దే హ్యావ్ టు ఫైట్. ఒక్కొక్కసారి అవి ఫైట్ చేయాల్సి వస్తుంది. అండ్ మూవ్ అవే ఫ్రమ్ ఎనిమీస్. ఏమన్నా వాటి శత్రువులు వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లి వస్తుంటే ఎలుక ఏం చేస్తుంది చెప్పండి? స్పీడ్గా దానికి దొరకకుండా పరిగెత్తే ప్రయత్నం చేస్తుంది అనమాట. ఓకేనా? సరే, ఈ రకంగా రకరకాలైనటువంటి వాటికి ఎనర్జీ అనేది అవసరం. ఆల్ సచ్ యాక్టివిటీస్ రిక్వైర్ ఎనర్జీ. వీటన్నిటికీ ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటికి కూడా ఎనర్జీ అనేది అవసరం. ఇప్పుడు ఇదంతా ఇంట్రడక్షనే, మీకు తెలిసిందే కాబట్టి నేను సింపుల్గా చెప్తున్నా. థింక్ ఆఫ్ మెషిన్స్. మరి మనుషులు జంతువులైనా మిషన్స్ ఉన్న మిషన్స్ కూడా ఎనర్జీ అనేది కావాలి. అవి కూడా వర్క్ చేస్తున్నాయి కదా. వర్క్ చేసేటువంటి ప్రతి ఆబ్జెక్ట్కు ఎనర్జీ కావాలి. ఎనర్జీ లేకపోతే వర్క్ చేయలేం. అందుకే వాటికి మనం ఫ్యూయల్ అనేది పోస్తున్నాం. ఓకేనా? కొన్నిటికి పెట్రోలు, కొన్నిటికి డీజిల్. మనకేంటంటే ఫ్యూయల్ మనం తినే ఆహారమే, రకరకాలైన ఫుడ్ తీసుకుంటున్నాం. ఓకేనా? వాట్ ఈజ్ వర్క్? మరి వర్క్ అంటే ఏంటి, పని అంటే ఏంటి? దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ది వే వీ యూజ్ ది టర్మ్ వర్క్ ఇన్ డే టు డే లైఫ్ అండ్ ది వే వీ యూజ్ ఇట్ ఇన్ సైన్స్. మనము సాధారణంగా నిత్య జీవితంలో పని అంటే ఒక రకంగా ఉపయోగిస్తాం, సైన్స్లో పని అంటే వేరు. అది ఇక్కడ కావాల్సింది. మామూలుగా నేను ఇందాక నుంచి ఆడుకున్నాను, అది పని చేశాను, అలా ఏదో మనం నిత్య జీవితంలో చెప్తుంటాం డే టు డే లైఫ్లో. సైంటిఫిక్గా ఏంటి అనేది మనకు కావాలి. నాట్ మచ్ వర్క్ ఇన్ స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్. సరే, చాలా పని చేశాను నేను, ఏం పని జరగల. అదేంటది? చాలా పని చేసావు కానీ చాలా కష్టపడ్డావు. ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ అంటే చాలా కష్టపడ్డావు కానీ ఏం పని జరగలేదంటే ఏంటి ఈ హెడ్డింగ్ ఉద్దేశం ఏంటి? ఏదో చూద్దాం చూడండి.
కమలి ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్స్. ఈ కమలి అనే అమ్మాయి పరీక్షలకి చదువుకుంటున్నది. షీ స్పెండ్స్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ స్టడీస్. పాపం చాలాసేపు చదువుకుంది. షీ రీడ్స్ బుక్స్. చాలా పుస్తకాలు కూడా అమ్మాయి చదువుకుంది. డ్రాస్ డయాగ్రామ్స్, బొమ్మలు వేసుకుంది. ఆర్గనైజర్స్ హర్ థాట్స్, కలెక్ట్స్ క్వశ్చన్ పేపర్స్. చాలా క్వశ్చన్ పేపర్స్ అమ్మాయి కలెక్ట్ చేసింది. అటెండ్స్ క్లాసులకు వెళ్ళింది. డిస్కస్సెస్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసింది ఆ అమ్మాయి ఫ్రెండ్స్ తోటి. అండ్ పెర్ఫార్మ్స్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తుంది ఆ అమ్మాయి. షీ ఎక్స్పెండ్స్ ఏ లాట్ ఆఫ్ ఎనర్జీ ఆన్ దీస్ యాక్టివిటీస్. ఆ అమ్మాయి ఈ పనులన్నీ చేయటానికి చాలా శక్తిని ఖర్చు చేస్తుంది కూడా. ఇన్ కామన్ ప్రాక్టీస్ ఇన్ కామన్ పార్లెన్స్ అంటే మామూలు సాధారణ పరిభాష. షీ ఈజ్ వర్కింగ్ హార్డ్ చెప్పి కరెక్ట్గా కష్టపడింది కదా అమ్మాయి. ఇన్ని పనులు చేసిందంటే అమ్మాయి కష్టపడింది. ఆల్ దిస్ హార్డ్ వర్క్ మే ఇన్వాల్వ్ వెరీ లిటిల్ వర్క్ ఇఫ్ వీ గో బై ది సైంటిఫిక్ డెఫినేషన్ ఆఫ్ వర్క్. అమ్మాయి ఎంత పని చేసినా కూడా సైంటిఫిక్ డెఫినేషన్లో ఆ అమ్మాయి కొంచెం పని చేసినట్టే. యు ఆర్ వర్కింగ్ హార్డ్ టు పుష్ ఏ హ్యూజ్ రాక్. Let us say the rock does not move despite all the effort. You get completely exhausted. However, you have not done any work on rock as there is no displacement of the rock. ఇదేంటిది మరి, అమ్మాయి ఇంత కష్టపడింది కదా అయినా కూడా పెద్దగా పని చేయనట్టు అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు ఒక పెద్ద రాయిని నెడుతున్నావు. మనం చెప్పేది సైంటిఫిక్ పరిభాషలో. నువ్వు పెద్ద రాయిని చాలా నెట్టావు, సాయంత్రం దాకా నెట్టావు, కష్టపడ్డావు, ఎగ్జాస్ట్ అయిపోయినావు, అలసిపోయినావు. ఆ రాయి అయితే కదలలేదు. ఎప్పుడైతే నువ్వు ఎంత బలం ప్రయోగించి ఎంత కష్టపడ్డా ఆ రాయిలో ఎటువంటి కదలిక లేదో, దాంట్లో డిస్ప్లేస్మెంట్ లేదో, నువ్వు వర్క్ చేయనట్టే లెక్క. ఎందులో? ఫిజిక్స్లో అనమాట. అంటే వర్క్ చేయాలంటే మనం బలాన్ని ప్రయోగించినప్పుడు, అంటే మనం ఫోర్స్ని అప్లై చేసినప్పుడు బాడీ గనక కదిలితే అప్పుడు మాత్రమే వర్క్ జరిగినట్టు. నువ్వు ఎంత కష్టపడ్డా బాడీ జరగకపోతే నువ్వు వర్క్ చేయనట్టే లెక్క. అది ఫిజిక్స్లో. నువ్వు కష్టపడి ఆ అమ్మాయి చదువుకుంది, అన్నీ చేసింది, పరీక్షలు పాస్ కాలేదు, ఇంకా ఏమంటారు చెప్పు? నువ్వు చాలా కష్టపడ్డావు అనే విషయం పోతుంది. నువ్వు కష్టపడనట్టే లెక్క. ఫిజిక్స్లో అంతే. యూ స్టాండ్ స్టిల్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ విత్ ఏ హెవీ లోడ్ ఆన్ యువర్ హెడ్. నేను ఎత్తిన బరువు పెట్టుకొని ఒక దగ్గర అలానే నిల్చోనున్నావు. యూ గెట్ టైర్డ్. అలసిపోతావు నువ్వు, ఆ నెత్తిన బరువు ఉంది కదా. యూ హ్యావ్ ఎగ్జర్టెడ్ యువర్ సెల్ఫ్ అండ్ స్పెంట్ క్వైట్ బిట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. చాలా ఎనర్జీని ఖర్చు చేసుకున్నావు నువ్వు. ఆర్ యూ డూయింగ్ వర్క్ ఆన్ ది లోడ్? నువ్వేమన్నా పని చేసావా అంటే ఏం చేయలే నువ్వు. ఎందుకని? బరువు అయితే నెత్తిన పెట్టుకున్నావు కానీ నువ్వేం కదలలేదు కాబట్టి డిస్ప్లేస్మెంట్ లేదు. కదలిక అంటే డిస్ప్లేస్మెంట్, వర్క్ జరగనట్టే లెక్క. అర్థమవుతుందా? సైంటిఫిక్గా అంతే. యూ క్లైంబ్ అప్ ది స్టెప్స్ ఆఫ్ ఏ స్టైర్ కేస్ అండ్ రీచ్ ది సెకండ్ ఫ్లోర్ ఆఫ్ ఏ బిల్డింగ్ just to see the landscape from there. You may even climb up a tree. If we apply the scientific definition, these activities involve a lot of work. పైకి ఎక్కావు కదా, మిద్దె మెట్లెక్కి, అంటే కదిలావు కదా, డిస్ప్లేస్మెంట్ ఉంది కదా, అంటే నువ్వు వర్క్ చేసినట్టే అనమాట. ఇలా వర్క్ అంటే అది. యాక్టివిటీస్ లైక్ ప్లేయింగ్ ఇన్ ఏ ఫీల్డ్, టాకింగ్ విత్ ఫ్రెండ్స్, హ్యూమరింగ్ ఏ ట్యూన్, watching a movie, attending a function are sometimes not considered to be work. ఇవన్నీ కూడా ఫిజిక్స్లో పని కిందికి రావు. నేను చాలాసేపు మా ఫ్రెండ్స్ తోటి మాట్లాడాను, అట్లా డెఫినేషన్ అది కాదు ఇక్కడ. అది డే టు డే లైఫ్లో నువ్వు వర్క్ చేసినట్టే. కానీ మరి ఫిజిక్స్లో ఏంటో కరెక్ట్గా వర్క్ అంటే అర్థం చేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు చెప్పినంత ఇంట్రడక్షనే. We have discussed in the above paragraphs a number of activities which we normally consider to be work. మామూలుగా మనం చాలా డిస్కస్ చేసాము, అవన్నీ వర్క్ అని అనుకుంటున్నాము. ఫిజిక్స్లో అట్లా ఉండదు. ఏంటి మరి? ఇన్ డే టు డే లైఫ్, ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ ఆస్క్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ దెమ్. వాట్ ఈస్ ది వర్క్ బీయింగ్ డన్ ఆన్? What is happening to the object?
Who is doing the work? What is the work being done on? దేని మీద పని జరిగింది? వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు ది ఆబ్జెక్ట్? ఆ వస్తువు మీద ఏమన్నా పని జరిగితే అది ఏమన్నా కదిలిందా? వస్తువు ఏమన్నా కదిలిందా? హూ ఈజ్ డూయింగ్ ది వర్క్? ఎవరు పని చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారంటే మనం బలాన్ని ప్రయోగిస్తున్నాం చూసారా? ఆ బలమే పని చేస్తున్నది. ఎఫ్ అనేది కదా బలం అంటే, అదే పని చేసేది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరు చేశారు పని అంటే మనము ఎగ్జర్ట్ అంటే ప్రయోగించటం. మనము ఎగ్జర్ట్ చేసినటువంటి బలం ఉంది చూసారా, అది వర్క్ చేస్తుంది. సైంటిఫిక్ కాన్సెప్టేషన్ ఆఫ్ వర్క్ టు అండర్స్టాండ్ ది వే we view work and define work from the point of view of science. Push a pebble lying on a surface. ఒక సర్ఫేస్ మీద ఏదో గులకరాయి ఒకటి ఉంది. ఆ పెబుల్ అంటే గులకరాయి, దాన్ని నెట్టేదానికి ప్రయత్నం చేయి. ది పెబుల్ మూవ్స్ త్రూ ఏ డిస్టెన్స్. అది కదిలిపోయిందనమాట. యు ఎగ్జర్టెడ్ ఏ ఫోర్స్ ఆన్ ది పెబుల్. నువ్వు బలాన్ని ప్రయోగించావు, అది కదిలిపోయింది. ఇన్ ది సిచ్యువేషన్ వర్క్ ఈజ్ డన్. ఈ పరిస్థితుల్లో వర్క్ జరిగింది. ఇక్కడ చెప్పినవే చాలాసేపు చెప్తున్నాడు అనమాట. అందుకని నేను కూడా లాగేస్తున్నా. అక్కడ ఏంటి ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే, ఒక వస్తువు మీద బలాన్ని ప్రయోగిస్తే అది కదలలేదనుకోండి, నువ్వు ఎంత బలం ప్రయోగించినా వర్క్ జీరో. అదే ఇక్కడ చెప్తుంది. ఓకేనా? అది కదిలితే వర్క్ జరిగినట్టే. లిఫ్ట్ ఏ బుక్ త్రూ ఏ హైట్. ఒక బుక్ని కొంత ఎత్తుకు పైకి లేపండి. టు డూ దిస్ యూ మస్ట్ అప్లై ఫోర్స్. ఓకే, కొంత బలాన్ని ప్రయోగించాలి. ఆ బుక్ పైకి వచ్చింది. దెర్ ఇస్ ఎ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ది బుక్ అండ్ ది బుక్ హ్యాస్ మూవ్డ్, హెన్స్ వర్క్ ఈజ్ డన్. నువ్వు వర్క్ చేసినప్పుడు, బలాన్ని ప్రయోగించినప్పుడు అది పైకి గనక జరిగింది అంటే వర్క్ అనేది జరిగినట్టే. ఓకేనా? ఇదంతా కూడా అదే. ఓకే, థింక్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్ ఫ్రమ్ యువర్ డైలీ లైఫ్ ఇన్వాల్వింగ్ వర్క్. నీ నిత్య జీవితంలో పని ఎక్కడెక్కడ జరిగిందో ఒక్కసారి ఆలోచించుకో అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా? లిస్ట్ దెమ్, వాటిని లిస్ట్ చేయి. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ వెదర్ వర్క్ ఈజ్ బీయింగ్ డన్ ఇన్ ఈచ్ సిచ్యువేషన్. నువ్వు ఒక గోడ దగ్గర నిల్చుకున్నావు, మీ క్లాస్ రూమ్ గోడ, గట్టిగా గోడ నెట్టు. నీ బలానికి ఏం గోడ పడదు. ఎంతసేపు నీ భుజమానిచ్చి నెట్టు, బలాన్ని అయితే ప్రయోగించావు, గోడ పడలా. అటువంటి సందర్భంలో మీ ఫ్రెండ్ని అడుగు, పని ఏమన్నా జరిగిందా అని. జరగనట్టే లెక్క. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ జీరో. డబ్ల్యూ అంటే వర్క్ కదా, అది జీరో. ఎందుకనంటే నువ్వు ఫోర్స్ అప్లై చేసినా అది కదలలేదు కదా, అందుకని. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ జీరో. ఇఫ్ వర్క్ ఈజ్ డన్, విచ్ ఈజ్ ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది ఆబ్జెక్ట్? వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆన్ విచ్ ది వర్క్ ఈజ్ డన్? ఏ వస్తువు మీద పని జరిగింది? ఇవన్నీ కూడా మనం క్వశ్చన్స్ వేసుకోమంటున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ఇంతవరకు మనమేం సబ్జెక్ట్లోకి రాలేదు. థింక్ ఆఫ్ సిచ్యువేషన్స్ when the object is not displaced in spite of a force acting on it. మనం బలాన్ని ప్రయోగించినా కూడా ఆబ్జెక్ట్ కదలని విషయాలు ఏమన్నా ఉంటే ఆలోచించమంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీ క్లాస్ రూమ్ గోడని నీ భుజంతో నెట్టి చూడు, అదేం కదలదు. అదే కదా, నువ్వు బలాన్ని ప్రయోగించినా అది కదల. లేదా కొండరాయిని నెట్టి చూడు, అది కదలదు. అలాంటి సందర్భంలో వర్క్ జరగనట్టే లెక్క. ఆల్సో థింక్ ఆఫ్ సిచ్యువేషన్స్ when an objects get displaced in the absence of a force acting on it. నువ్వు ఫోర్స్ని అప్లై చేయకపోయినా కూడా కదిలే వస్తువులు కొన్ని చెప్పమంటున్నాడు. ఏంటంటే, ఏదో ఒక రాయి జారుతూ వస్తున్నది, నువ్వేం అప్లై చేసావు ఫోర్సు? అదే వస్తుంటే అది ఎప్పటి నుంచో ఎందుకో జారి వస్తున్నది, నువ్వు వచ్చి ఏం చేయలేదు కదా. లిస్ట్ ఆల్ ది సిచ్యువేషన్స్ దట్ యూ కెన్ థింక్ ఆఫ్ ఫర్ ఈచ్. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ వెదర్ వర్క్ ఈజ్ డన్ ఇన్ దీస్ సిచ్యువేషన్స్. మరి ఇప్పుడు వర్క్ అంటే ఏంటో డైరెక్ట్గా చూద్దాం. ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, ఒక బాడీ ఉంది కదా, మనకు కావాల్సింది ఇదే. బాడీ మీద మనం ఫోర్స్ని అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఆ బాడీ డిస్ప్లేస్ అయితే డిస్ప్లేస్మెంట్ ఎంత? ఎస్. అప్పుడు వర్క్ జరిగినట్టు. సో వర్క్ జరగాలంటే ఫోర్స్ అనేది అప్లై చేయాలి ఖచ్చితంగా. బాడీలో డిస్ప్లేస్మెంట్ అనేది కలగాలి. బాడీ ఎటువైపు డిస్ప్లేస్ అవ్వాలి?
ఫోర్స్ డైరెక్షన్లోనే డిస్ప్లేస్ అవ్వచ్చు, లేదా ఇంకే డైరెక్షన్లో అయినా డిస్ప్లేస్ అవ్వచ్చు. ఫస్ట్ మనము ఫోర్స్ డైరెక్షన్లోనే డిస్ప్లేస్ అవ్వటం నేర్చుకుందాం. అలాంటి సిచ్యువేషన్లోనే వర్క్ జరిగినట్టు వర్క్ని డబ్ల్యూతో సూచిస్తారు. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎఫ్ఎస్. మరి ఎవరైనా వచ్చి వర్క్కి ఏంటబ్బాయి ఎంకేఎస్ యూనిట్ ఏంటంటే ఫోర్స్కు న్యూటన్ కదా, ఇంటూ డిస్ప్లేస్మెంట్కు మీటర్ కదా, కాబట్టి వర్క్కి ఏంటి ఎస్ఐ యూనిట్ అంటే న్యూటన్ ఇంటూ మీటర్ అని చెప్పాలి. ఆ న్యూటన్ ఇంటూ మీటర్ని జౌల్ అంటారు. సో వర్క్ను గురించి నీకేం తెలుసు? ఖచ్చితంగా ఫోర్స్ అప్లై కావాలి, బాడీలో డిస్ప్లేస్మెంట్ ఉండాలి. ఫోర్స్ అప్లై చేయలేదనుకో వర్క్ లేనట్టే లెక్క, డిస్ప్లేస్మెంట్ లేదనుకో వర్క్ జరగనట్టే లెక్క. గుర్తుపెట్టుకోండి, వర్క్కి ఫార్ములా ఏంటి? W=Fs. యూనిట్ ఏంటి? న్యూటన్ ఇంటూ మీటర్. దాన్నే సింపుల్గా జౌల్ అంటారు. జౌల్ అంటే ఏంటి అంటే సింపుల్, ఒక వస్తువు మీద ఒక న్యూటన్ బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ వస్తువు 1 మీటర్ దూరం కదిలితే ఎటువైపు? బలప్రయోగ దిశలో. అప్పుడు జరిగిన పనిని జౌల్ అంటారు. కాబట్టి ఇఫ్ ఏ ఫోర్స్ ఆఫ్ 1 న్యూటన్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ, then if the body moves through a distance of 1 meter in the direction of force, బల దిశలోనే అది 1 మీటర్ జరిగితే, then we say the work done is 1 joule. అటువంటి సందర్భంలో జరిగిన పని 1 జౌల్ అని చెప్తాము. ఓకేనా? thus work done by a force acting on an object is equal to the magnitude of the force. ఇవి చెప్పేసా నేను. జౌల్ అంటే కూడా చెప్పా, అయిపోయింది జౌల్ అంటే. నెక్స్ట్ లుక్ ఎట్ ది equation 10.1 carefully. What is the work done when the force on the object is 0? ఫోర్స్ కనుక 0 అయిందనుకోండి వర్క్ 0, అంతే, ఇంకా డౌటే లేదు. వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా. వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అయినప్పుడు ఫోర్స్ 0 అయితే ఆటోమేటిక్గా వర్క్ 0నే, ఇంకా డౌట్ ఏముంది? వాట్ వుడ్ బి ద వర్క్ డన్ when the displacement of the object is 0? డిస్ప్లేస్మెంట్ 0 అయినా వర్క్ 0నే, ఫోర్స్ 0 అయినా వర్క్ 0నే. ఎగ్జాంపుల్ 10.1. A force of 5 Newton is acting on an object. The object is displaced through 2 meter in the direction of force. ఇంకా వర్క్ ఎంత అన్నప్పుడు అదేం పెద్ద ప్రాబ్లమా? W=Fs కదా. ఎఫ్ ఎంత ఇచ్చాడు? 5 న్యూటన్ అని ఇచ్చాడు కదా. 5. డిస్ప్లేస్మెంట్ ఎంత? 2 కదా. 5 × 2 10 కదా. మనం కనుక్కున్నది వర్క్ కదా. సో వర్క్కి ఎంకేఎస్ యూనిట్ జౌల్. సో నాకు చెప్పండి ఇప్పుడు, వర్క్ని ఏ లెటర్తో డినోట్ చేస్తారు? W. ఫోర్స్ని ఏ లెటర్తో డినోట్ చేస్తారు? F. డిస్ప్లేస్మెంట్ని ఏ లెటర్తో డినోట్ చేస్తారు? S. వర్క్కి ఎంకేఎస్ యూనిట్ ఏంటి? జౌల్. ఇవన్నీ కూడా మనకు తెలిసిన అంశాలు అనమాట. ఓకేనా? సరే, కొన్ని క్వశ్చన్స్. ఏ ఫోర్స్ ఆఫ్ 7 న్యూటన్ యాక్ట్స్ అనే ఆబ్జెక్ట్, ది డిస్ప్లేస్మెంట్ ఈజ్ 8 మీటర్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. లెట్ us టేక్ వాట్ ఈస్ ది వర్క్ డన్? W=Fs కదా. 7 8 56 జౌల్స్. 56 జౌల్స్ అంతే. Consider another situation in which the force and displacement are in the same direction. A body pulling a toy car parallel to the ground as shown in the figure. The body has exerted a force in the direction of displacement of the car. In this situation, the work done will be equal to the product of the force and displacement. In such situations, the work done by the force is taken as positive. అంటే ఈ వర్క్ అనేది కొన్ని సందర్భాలలో ప్లస్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మైనస్ ఉంటుంది. సార్, ఈ వర్క్ని డబ్ల్యూతో సూచిస్తారు కదా. వర్క్ అనేది ఎప్పుడు పాజిటివ్, ఎప్పుడు నెగటివ్ అని మీరు అడగచ్చు. మనము ఫోర్స్ని ఎటు అప్లై చేశాము?
బాడీ కూడా అటువైపే కదిలితే, అంటే డిస్ప్లేస్మెంట్ కూడా అటువైపే ఉంటే, అలాంటి సందర్భాలలో వర్క్ అనేది పాజిటివ్. అలా కాకుండా మనం ఫోర్స్ని ఇటు అప్లై చేస్తే బాడీ ఆపోజిట్ డైరెక్షన్లో కదిలితే, అలాంటి సందర్భంలో ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఇటు అనమాట. ఫోర్స్ని ఒక డైరెక్షన్లో అప్లై చేసినప్పుడు బాడీ ఆపోజిట్ డైరెక్షన్లో కదిలితే మధ్యలో యాంగిల్ 180 ఉంటుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో వర్క్ డన్ అనేది నెగటివ్. అలా ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే అలా జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్ అనేది ఇటువైపు వెళ్తున్నది. కారు ఫాస్ట్గా ఇట్లా వెళ్తున్నది. మరి మనం బ్రేక్ అప్లై చేసాం. బ్రేక్ అప్లై చేస్తే బ్రేక్ ఏం చేస్తుంది? ఆపోజిట్ డైరెక్షన్‌లో కార్‌ని ఆపేయాలని చూస్తుంది. అది రిటార్డింగ్ ఫోర్స్ అంటారు. నిరోధక బలం. అయినా కూడా కారు కొంత దూరం ముందుకెళ్ళింది. అలాంటి సిట్యుయేషన్ ఒకసారి ఆలోచించండి. అలాంటి సిట్యుయేషన్‌లో డిస్‌ప్లేస్‌మెంట్ ఏమో ముందుకుంది. ఫోర్స్ ఏమో ఆగని చెప్పి వెనక్కి పనిచేస్తున్నది. అలాంటి సిట్యుయేషన్‌లో వర్క్ డన్ అనేది నెగెటివ్ అన్నమాట. ఓకేనా? Consider a situation in which an object is moving with uniform velocity along a particular direction. Now a retarding force F is applied in the opposite direction. ఏదో ఒక బాడీ ఒకవైపు వెళ్తూ ఉంటే నిరోధక బలం ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేసింది. మధ్యలో యాంగిల్ 180 ఉంది. అలాంటి సందర్భంలో వర్క్ అనేది నెగటివ్. ఎందుకనంటే W=Fs కదా. మామూలుగా నీకు తెలిసిన ఫార్ములా అదే కదా. W=Fs అనే కదా. ఆ ఎఫ్కు బదులు మనం -F పెట్టాల్సి వస్తుంది ఇంటూ ఎస్. -Fs కాబట్టి నెగటివ్. ఎందుకని ఇలా మైనస్ పెట్టారంటే అది ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేసింది కదా. ఏదో ఒకదాన్ని మైనస్ పెట్టాల్సి వస్తుంది మనం. అర్థమవుతుందా? సో వర్క్ అనేది నెగటివ్ అనమాట. సో వర్క్ ఎప్పుడు పాజిటివ్? ఫోర్స్ ఎటు అప్లై చేసామో డిస్ప్లేస్మెంట్ కూడా అటే ఉంటే వర్క్ అనేది పాజిటివ్. ఫోర్స్ ఎటు అప్లై చేసామో డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే వర్క్ అనేది నెగటివ్. లేకపోతే ఎస్కి ఎఫ్కి మధ్య యాంగిల్ 0 డిగ్రీస్ ఉంటే వర్క్ పాజిటివ్. ఎస్కి ఎఫ్కి మధ్య యాంగిల్ 180 డిగ్రీస్ కనుక ఉంటే వర్క్ నెగటివ్ అని గమనించండి. ఓకేనా? నెక్స్ట్, lift an object up. Work is done by the force exerted by you on the object. The object moves upwards. The force you exerted is in the direction of displacement. However, there is the force of gravity. ఇక్కడ ఒక చిన్న కేసు ఇచ్చాడులే, ఏం లేదు. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్ని నువ్వు బలాన్ని ప్రయోగించి పైకి లాగుతున్నావు. సో నువ్వు బలాన్ని ఎటు ప్రయోగించావు? పైకే ప్రయోగించావు. ఆ బాడీ కూడా పైకే వచ్చింది. అలాంటప్పుడు నువ్వు ప్రయోగించిన బలం చేసిన పని పాజిటివ్. ఎందుకని? నువ్వు బలం ఎటు ప్రయోగించావు? బాడీ కూడా అటే కదిలింది కదా. నువ్వు ప్రయోగించిన బలము చేసిన వర్క్ పాజిటివ్. అలా కాకుండా దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తుంటుంది కదా. W=mg. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ చేసిన వర్క్ ఎంత అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమో క్రిందికి లాగుతున్నది. అయినా కూడా నీ వల్ల అది పైకి వచ్చింది. అట్లాంటప్పుడు ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ చేసిన వర్క్ నెగటివ్. ఈ కేసు క్లియర్గా అర్థం చేసుకోండి. ఒక బాడీని పైకి మనం లాగుతున్నాం కదా. మనం లాగినట్టు పైకి వచ్చింది కదా. సో మనం ప్రయోగించిన బలం చేసిన వర్క్ పాజిటివ్. గ్రావిటేషనల్ ఫోర్స్ చేసిన వర్క్ నెగటివ్. వర్క్ అనేది ఎవరు చేస్తారు? వర్క్ అనేది ఎప్పుడు ఫోర్స్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరు వర్క్ చేస్తారు? వర్క్ అనేది ఫోర్స్ చేస్తున్నది. అంటే ఇప్పుడు చూసారా, మనం సైంటిఫిక్గా ఎంటర్ అయిన తర్వాత నిత్య జీవితంలో తింటము, ఆడుకోవటం అట్లాంటి కాన్సెప్ట్స్ పోయింది. ఇప్పుడు సైంటిఫిక్గా వచ్చేసాం మనం. మీకు తెలిసిపోయింది వర్క్ ఎప్పుడు జరిగింది అబ్బాయి. ఫోర్స్ని అప్లై చేసినా డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ లేకపోయినా డిస్ప్లేస్మెంట్ లేకపోయినా వర్క్ జరగనట్టే లెక్క అని మనకు తెలిసిపోయింది. ఫోర్స్ 0 అయినా డిస్ప్లేస్మెంట్ 0 అయినా వర్క్ జరగనట్టే లెక్క. వర్క్ 0. మనం ఫోర్స్ను అప్లై చేస్తే బాడీ కదిలితే వర్క్ జరిగినట్టు లెక్క. ఇదంతా కూడా మనం ఇక్కడ నేర్చుకున్నాం అనమాట. అంటే చాలా చిన్న కాన్సెప్ట్ని చాలా నిదానంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. యాక్చువల్గా 2-3 పాయింట్సే చెప్పేది ఇక్కడ. ఇక్కడేంటి, ఏ పోర్టర్ లిఫ్ట్స్ ఏ లగేజ్ ఆఫ్ 15 kg from the ground and put
it on his head 1.5 meter above the ground. Calculate the work done. అతను 15 kg బరువు మోసుకుంటూ 1.5 meters పైకి వెళ్ళాట. వాడు చేసిన పని ఎంత అంటే W ఈజ్ ఈక్వల్ FS అని రాద్దాం, అంతేగా. F అంటే mg, S M అంటే ఎంత 15, G ఎంత ఇచ్చాడు ఇక్కడ, ఎంత ఇవ్వకపోతే ఒక 10 వేసుకుందాం, లేకపోతే యాక్చువల్గా అయితే 9.8 ఇంటూ S అంటే ఎంత దూరం వెళ్ళాడు 1.5, అంతేనా. అంటే 15 ఇంటూ 10 ఇంటూ 1.5 అంటే 15, 225 జౌల్స్. ఇది వాడు చేసినటువంటి వర్క్ అనమాట. కింద ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ చేస్తుంటాడు ఆన్సర్. ఇదిగో G ఇక్కడ మామూలుగా 10 తీసుకున్నాడు. యాక్చువల్గా G వాల్యూ ఎంత అంటే 9.8 ఉండాలి. 10 తీసుకున్నాడు. మీకు తెలుసా F అంటే mg అని? తెలియకపోతే F ఈజ్ ఈక్వల్ టు mg అని తెలుసుకోండి, ఓకేనా. నెక్స్ట్, వెన్ డూ వి సే దట్ వర్క్ ఈజ్ డన్? వర్క్ ఎప్పుడు జరిగింది అని నువ్వు అంటావు. మనం ఫోర్స్ని అప్లై చేసినప్పుడు బాడీ డిస్ప్లేస్ అయితే వర్క్ జరిగినట్టు లెక్క. Write an expression for the work done when a force is acting on the object in the direction of its displacement. ఎక్స్ప్రెషన్ నీకు తెలుసు కదా, W ఈజ్ ఈక్వల్ టు FS అని. అదే డిఫైన్ 1 జౌల్ ఆఫ్ వర్క్. ఒక బాడీ మీద 1 న్యూటన్ బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ బాడీ ఫోర్స్ డైరెక్షన్లో 1 మీటర్ కదిలితే అప్పుడు జరిగిన వర్క్ ఎంత అంటే 1 జౌల్. అదేగా నేను మీకు చెప్పింది. when a force of 1 newton is applied on a body and if it displaces through a distance of 1 meter in the direction of the force, then work done is 1 joule. తెలుగులో నేర్చుకొని తర్వాత ఇంగ్లీష్లో నేర్చుకోవాలా. ఏ pair of bullock carts exerts a force of 140 newton on a plough. నాగలి మీద ఇంత బలాన్ని ప్రయోగించేవి. ది ఫీల్డ్ బీయింగ్ ప్లఫ్డ్ ఈజ్ 15 మీటర్ లాంగ్. హౌ మచ్ వర్క్? ఏముంది, బలము ఇంటూ స్థానభ్రంశమే కదా, 140 ఇంటూ 15 వేయండి, ఎంత వస్తే అంతేను. కాబట్టి నువ్వు నేర్చుకున్న అంశాలు ఏంటంటే వర్క్ని డబ్ల్యూతో సూచిస్తారు. దానికి ఫార్ములా W ఈజ్ ఈక్వల్ టు FS, అదొకటి నేర్చుకున్నావు. రెండోది, వర్క్ అనేది పాజిటివ్ కావచ్చు, నెగటివ్ కావచ్చు. పాజిటివ్ ఎప్పుడంటే బలాన్ని ఎటు ప్రయోగిస్తే అది డిస్ప్లేస్మెంట్ కూడా అటే ఉంటే వర్క్ పాజిటివ్, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే నెగటివ్. వర్క్ని డబ్ల్యూతో సూచిస్తారు. దానికి MKS ప్రమాణము జౌల్. జౌల్ అన్న ఒకటే, 1 న్యూటన్ మీటర్ అన్న ఒకటేను, ఓకేనా. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. వర్క్ ఎప్పుడు జరగలేదంటే ఫోర్స్ లేకపోయినా వర్క్ జరగనట్టే. నువ్వు ఫోర్స్ అప్లై చేసిన బాడీ కదలలేదంటే అప్పుడు కూడా వర్క్ జరగనట్టే లెక్క. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం ఎనర్జీ అంటే నేర్చుకుందాం. మీరు ఈ లెసన్ చూసిన తర్వాత మీకు ఎలా అర్థమైంది, ఎలా కావాలి, ఇంకా స్పీడ్గా కావాలా, ఇంకా స్లోగా కావాలా అనేది నాకు క్లియర్గా కామెంట్స్ పెట్టాలి. మీరు కామెంట్స్ పెడితేనే మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలుస్తుంది. నేను నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వడానికి వీలుంటుంది. ఓకే, రైట్.